ప్రియమైన సహోదరి సహోదరులారా, 8వ రోజున ఈ జపమాల మాసంలో మరియ తల్లిని మన మార్గచూపరిగా ధ్యానం చేసుకోవడానికి సంసిద్ధమవుదాం. మన ప్రయాణమందు రోడ్డు ప్రక్కన మనం చూస్తూ ఉంటాం సైన్ బోర్డ్స్. అవి మనలను, మన కుటుంబాలను, సంఘాన్ని కూడా మార్గం వైపు నడిపిస్తూనే ఉంటాయి. అదే రీతిగా మన ఆధ్యాత్మిక జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో కూడా మనకంటూ ఒక మార్గచూపరి చాలా అవసరము. అందుకనే క్రీస్తు ప్రభుల వారు మోక్షానికి వెళ్ళే ముందు మనకి 3 వరములను, 3 భాగ్యములను ఇచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నారు. అవేమనగా దివ్య సప్రసాదము, మరియ తల్లి, సువార్త. దివ్య సప్రసాదము కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభు తన శిష్యులను పిలిచి, ఇది నా దేహము భుజించండి, ఇది నా రక్తము పానం చేయండి, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని చెబుతూ ఉన్నారు. మరియ తల్లి
యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి కొండపైన శిలువపై ఉండి తాను ప్రేమించిన శిష్యుడు యోహాన్ని పిలిచి, ఇదిగో నీ తల్లి అని మరియ తల్లిని మనందరికీ తల్లిగా ఆయన ద్వారా ప్రసాదిస్తూ ఉన్నాడు. మూడవదిగా సువార్త. యేసుక్రీస్తు పునరుత్థానము తరువాత తన శిష్యులకి పలుమార్లు దర్శనమిచ్చి, మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తను ప్రకటించండి, విశ్వసించు వారికి జ్ఞానస్నానం ఇవ్వండి అని యేసు ప్రభువు, పునరుత్థాన ప్రభు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మూడింటిలో కూడా మనందరము లేకపోతే మనందరికీ తల్లైనటువంటి మరియ తల్లిని గూర్చి ధ్యానం చేసుకుందాం. మరియ తల్లిని ఎందుకు ఒక వరంగా మనం స్వీకరించాలి? ఎందుకనగా ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు మానవాళికి మార్గదర్శంగా ఉన్నాయి కాబట్టి మరియ తల్లి మనందరికీ కూడా మార్గచూపరి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఇటువంటి సుగుణాలను అలవర్చుకోవాలి అంటే ముందుగా మన మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, మరియ తల్లి యొక్క మార్గంలో మనము కూడా నడవాలి అంటే ఈ మనిషి జీవితానికి ఏదైతే ఆటంకాలుగా ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయబడాలి. ఏమిటి మనిషిని సులభంగా నాశనం చేసే మార్గాలు అనగా, మొట్టమొదటిగా పాపం అనేది, రెండవది మనిషి జీవితాన్ని నాశనం చేసేటువంటిది సులభముగా అవిశ్వాసం, మూడవదిగా మనము మేలు చేయగలిగి కూడా మేలు చేయలేకపోవటము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మూడు కూడా మనిషి జీవితాన్ని సులభంగా నాశనం చేయడానికి మార్గాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పాపము. తరచూ పాపం మాయంలో పడిపోవటము వలన మనము సక్రమైన మార్గం నడవలేకపోతూ ఉన్నాం. మనిషి తన యొక్క మాటల చేత, తన చేతల చేత, తన దుష్ట ప్రవర్తన చేత మనుష్యుడు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతూ ఉంటాం, దుష్ట వాంఛన నుండి పాపము పుట్టును. ఒక పాపము మరొక పాపానికి ప్రేరేపించినప్పుడు మనుష్యుడు ఆ పాపముని అలవాటుగా మార్చుకొని ఆ పాపమని ఊబిలో జీవిస్తూ ఉంటాడు. దీనికి కారణము మానవుడు పాపములో పుడుతూ ఉన్నాడు. మనుషుడు పాపంలో పుట్టడం బట్టి ఆ పాపం అనేది ఒక కళంకంగా మారిపోయి జీవితానికి మచ్చను తెస్తూ ఉన్నారు. కీర్తనకారుడు దావీదు అంటూ ఉన్నాడు, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, కానీ మరియ తల్లి మాత్రం తను పుట్టినప్పటి నుంచి కూడా పుణ్యాత్మురాలుగా ఎటువంటి కళంకము లేకుండా జీవించిన తల్లి మరియ తల్లి. నోవా తన కుటుంబం జలప్రళయంలో ఉన్నప్పుడు ఇటువంటి జలప్రళయము ఏమీ కూడా నోవా కుటుంబాన్ని ఏమీ కూడా చేయలేకపోతూ ఉన్నారు. అదే విధముగా సినాయి పర్వతం మీద మంట పొదను కాల్చి బూడిద చేయనట్లుగానే పాపమైనటువంటిది మరియ తల్లిని కూడా ఏమీ చేయలేకపోయినది. ఈ లోకంలో పాపము మరియ తల్లిని తాకలేకపోయినది. ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత అగస్తీను గారు అంటూ ఉన్నారు, పాపము గురించి మాట్లాడవలసి వస్తే పరిశుద్ధ కన్య మరియమ్మ ప్రస్తావన తీసుకొని రాను అంటూ ఉన్నాడు. అటువంటి తల్లి మరియ తల్లి. పాపం లేనటువంటి ఏకైక స్త్రీ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆమె మరియ తల్లి. అందుకనే ఈ పాప జీవితం జీవించేటువంటి మనుషులు మనకు కూడా మరియ తల్లి ఒక మార్గచూపరిగా ఉంటూ ఉన్నారు. పాపానికి దూరంగా జీవించి పుణ్యానికి దగ్గరగా జీవించడానికి మనమందరం కూడా సంసిద్ధులము కావాలి అని మరియ తల్లి తన జీవితం ద్వారా మనకి బోధిస్తున్నది. రెండవదిగా మానవుడు తరచూ అవిశ్వాసంలో జీవించటం. అవిశ్వాసం అనగా అపనమ్మకము, నమ్మకము లేకపోవటము. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, విశ్వాసరహితుడగు ఏ మానవుడు కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. ఉదాహరణకు మనం చూస్తున్న బైబిల్ గ్రంథంలో అర్చకుడైనటువంటి జకరియా
దేవుని విశ్వసించలేదు. లూకా శుభవార్త 1:18 మనం చూస్తూ ఉన్నాం. జకర్య దేవదూతతో, నేనా ముసలివాడను, నా భార్యకు కూడా వయసు మళ్ళినది, ఇది ఎట్లు జరుగును అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 20 మనం చూస్తూ ఉన్నాం. దేవదూత జకర్యతో చెప్పటం, నీవు దేవుని విశ్వసించినందుకు అది నెరవేరినంత వరకు కూడా నీవు మోగవాడివై ఉండు అని పలుకుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా తోమాసు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారితో 3 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నాడు. అనేక గొప్ప కార్యములను యేసు ప్రభువుతో ఉంటూ చూస్తూ ఉన్నాడు. కానీ మనం చూస్తూ ఉన్నాం యోహాను శుభవార్త 20:25 నేను ఆయన చేతుల్లోని చీలల గండ్లు చూసి అందున వ్రేలు పెట్టి ఆయన ప్రక్కన నా చేయి ఉంచినని తప్ప విశ్వసించను అని అంటూ ఉన్నారు. 29 మనం చూస్తూ ఉన్నాం. చూడకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు అని క్రీస్తు ప్రభు చెబుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ సత్యాన్ని మనం చూస్తున్నట్లయితే చివరికి క్రీస్తుని ఎంతగా ప్రేమించినటువంటి మగ్దల మరియమ్మ కూడా క్రీస్తు సమాధుల నుంచి లేచాడు అని చెప్పగానే నమ్మలేకపోయినది, అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా తరచుగా మనుష్యుడు అవిశ్వాసులు జీవించటం ప్రారంభించాడు ఈ లోకంలో. అందుకని మరియ తల్లి ఒక మార్గచూపరిగా ఉంటూ ఉన్నది. మరియ తల్లి విశ్వాసముతో జీవితాంతం పుట్టుక నుండి మరణం వరకు కూడా దేవుని మీద విశ్వాసంతో జీవించడం గొప్ప తల్లి మరియ తల్లి. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, సిమియోను ప్రవక్త దగ్గరికి యేసు ప్రభు దివ్య బాలయేసును తీసుకుని వచ్చినప్పుడు సిమియోను చెబుతూ ఉన్నాడు, ఒక ఖడ్గముని హృదయాన్ని దూసుకొని పోతుందని చెప్పినప్పుడు ఆమె అనగా మరియ తల్లి విశ్వాసము చలించిపోలేదు. అదే విధముగా పచ్చి బాలింతరాలుగా 300 మైళ్ళు బిడ్డను కాపాడుకోవటానికి పారిపోవలసి వచ్చినా కానీ మరియ తల్లి తన విశ్వాసము చలించిపోలేదు. సిలువలో తన కుమారుణ్ణి బల్లెపు పోట్లు మేకులతో గుచ్చడం చూసినా మరియ తన విశ్వాసం దేవుని యందు చెక్కు చెదరలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి మన అవిశ్వాస జీవితానికి మరియ తల్లి ఒక మార్గచూపరి. 3వదిగా, తరచుగా మానవుడు మేలు చేయగలిగిన కానీ మేలు చేయకపోవటము. యాకోబు గ్రంథం 4:17 మనం చూస్తూ ఉన్నాం. మేలైనది చేయనెరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు బీదలాజరు, ధనవంతుడు తన తిన్న తర్వాత మిగిలిన దానిని కూడా బీదవాడికి పెట్టలేకపోతూ ఉన్నాడు. తన పొట్టను కాలుస్తూ ఉన్నాడు, కడుపును నింపలేకపోతూ ఉన్నాడు. 2వ సందర్భంలో మనం చూస్తున్నాం. మంచి సమరుడి యొక్క ఉపమానంలో ఒక అర్చకుడు గాయపడినటువంటి యూదుని రక్షించలేకపోతూ ఉన్నాడు. అర్చకుడిగా దేవుని యొక్క పనులు చేసేటువంటి వాడు ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి కూడా మీరు మేలు చేసిన అది నాకు చేసినట్లే అని బోధించినటువంటి ఒక అర్చకుడు గాయపరపబడినటువంటి ఒక యూదుని రక్షించలేకపోతూ ఉన్నాడు. 2వ వ్యక్తిగా లేవీయుడు ప్రవేశించినప్పుడు లేవీయుడు కూడా దేవునికి అర్చనలు చేసే కుటుంబానికి వంశానికి చెందినటువంటి ఈ జాతీయుడు కూడా ఆ యూదుని రక్షించలేకపోతూ ఉన్నాడు. కానీ శత్రువు అయినటువంటి సమరయుడు వచ్చి ఆ యూదుని రక్షిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని అర్థం ఏమనగా మంచి చేయగలిగి ఉండి చెయ్యటము ఉత్తమం అని ఆ యొక్క సమరయుడు నిరూపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే మరియ తల్లి జీవితంలో మనం చూసినట్లయితే మరియ తల్లి కూడా గర్భము దాల్చినప్పటికీ కూడా తన బంధువైనటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భము దాల్చినది మొసప్రాయంలో అని తెలుసుకొని ఆమె సుమారుగా 93 కిలోమీటర్ ప్రయాణం చేసి 3 నెలల పాటు ఎలిజబెత్ అమ్మకి సహాయము చేయటము మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. లూకా శుభవార్త 1:39. అంతేకాకుండా కానాపల్లి విందులో మరియ తల్లి సహాయం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా శిష్యులతో కలిసి ప్రార్థన చేసి మానవాళికి ఒక మార్గచూపరిగా ఉన్నది మన మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని మరియ తల్లిని మన జీవితాలకి ఒక మార్గచూపరిగా తీసుకోవాలి. మనకు పాప జీవితంలో మరియ తల్లి ఒక పుణ్యాత్మురాలుగా మనకి కనిపించాలి.
మన అవిశ్వాస జీవితంలో మనకి మరియ తల్లి ఒక విశ్వాసమూర్తిగా మనకు కనిపించాలి. అదే విధముగా మనం సహాయం చేయగల శక్తి ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి మన సహాయం చేయనటువంటి స్వార్థంలో ఉన్నప్పుడు మరియ తల్లి మనకి మార్గచూపరిగా కనిపించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విపత్కార సమయంలో మనము పాపానికి దూరంగా జీవిస్తూ జీవితాంతము కూడా పాపం లేకుండా జీవించిన ప్రయత్నం చేద్దాం. అదే విధముగా నా జీవితం ఏమిటి, ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ ప్రభావంతో నా కుటుంబ జీవితం ఏమైపోయినది, ఒక పక్కన ఉద్యోగం చేయలేకపోతూ ఉన్నాను, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతూ ఉన్నాను, దేవాలయానికి వెళ్ళలేకపోతూ ఉన్నాను, నా బిడ్డలకి సరైనటువంటి విద్యను అందించలేకపోతూ ఉన్నాను అని బాధపడుతూ అవిశ్వాసాన్ని వ్యక్తపరచకుండా మార్గదర్శిగా మరియ తల్లిని అనుసరించుదాం. అదే విధముగా మన జీవితంలో మనకు ఒకవేళ తోచిన విధముగా సహాయం చేసే శక్తిని మనకు ప్రసాదించాడు. అటువంటి శక్తిని మన ఎదుటివారికి సహాయం చేయడం ద్వారా మన జీవితాన్ని కూడా ధన్యం చేసుకుందాం. మరియ తల్లి ఏ విధంగా అయితే తన జీవితంలో ఈ 3 మార్గాలను ఎంచుకొని పాపానికి దూరంగా జీవించింది, అవిశ్వాసానికి దూరంగా జీవించినది, సహాయం చేసే మనసు కలిగి జీవించినది, అటువంటి తల్లిని మనం ఎంతగానో గౌరవించే నెల ఈ మే నెలలో మరీ ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క విపత్కార గడియలలో కూడా ప్రార్థన చేద్దాం. మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా తన కుమారుడికి మొరపెట్టమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను, మన యొక్క బిడ్డలను, మన యొక్క జీవితాలను ఆ యొక్క మరియ తల్లి ద్వారా కుమారుడికి సమర్పించుకొని మన యొక్క కుటుంబాలలో దీవెనలు పొందుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు, ఆన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు, మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి, కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి, ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దేవమాతను గూర్చి జపములు. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయనవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకున్నదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మనుడి పుట్టెను. పోంసు పిలాతుని అధికారములో పట్టుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి దుఃఖదేవ రహస్యము, యేసు రక్త చెమట చెమర్చుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నీటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము నిలిచినట్లు మాకు నిర్మాణించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత,
పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. రెండవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమందు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసు ప్రభువుని తిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము,
మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 4వ దుఃఖదేవ రహస్యము. యేసువు స్లేవను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 5వ దుఃఖదేవ రహస్యము. యేసు శిలువ మీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. అతి దూత యగు పునీత మిఖాయేలు, దేవదూత యగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసము గల మాతజయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమల యందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టెరుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేస్తుడి తల్లి, మీ దయారసము గల కన్నులను మా మీద త్రిపనవదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయనవదరించండి. కృపగల తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయ
మహిమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్తం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్థుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయ ఉండండి స్వామి. యేసు ప్రభువుని దివ్య వాగ్దాత్తములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వర పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురు.